ఇక వివరాల్లోకి వెళ్తే వృద్ధాప్య, దివ్యాంగ, వితంతు పింఛన్లను ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేయకుండా చంద్రబాబు కుట్ర చేశారని, పేదలకు నరకం చూపిస్తున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన 6వ డివిజన్, రెల్లిపేట, రేచర్లపేట, రాజగృహకల్ప, రైతు బజార్ వెనుక ఉన్న ప్రాంతాల్లో ఇంటింటా ప్రచారం చేశారు. ప్రజలను కలిసి గడిచిన 5 ఏళ్లలో సాధించిన ప్రగతిని వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థిగా సునీల్ను, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించాలని ఎమ్మెల్యే ద్వారంపూడి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పేదల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇల్లు దాటనివ్వకుండా గడిచిన 4.5 ఏళ్లలో సీఎం జగన్ పింఛన్లు తీసుకోలేలా చేశారని వివరించారు. ఇది జీర్ణించుకోలేని టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర చేసి పాత పద్ధతిలో సచివాలయాల వద్దకు వెళ్లి పింఛన్లు తీసుకునేలా చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు జార్జ్, వినోద్, సారథి, గాంధీ, అంజీ, మాధవ్ కుమార్, సుధాకర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కుట్రలు చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు కుట్రలు చేసి ఈ రోజు ఎవరికైతే పెన్షన్ వస్తుందో ఆ పెన్షన్ వచ్చే వాళ్ళందరినీ కూడా సచివాలయాలకు వెళ్ళి తీసుకోమని ఆర్డర్ వేయడం జరిగింది. చాలా దారుణమైన విషయం. ముసలి వాళ్ళ బాధలు, కన్నీళ్లు తప్పకుండా చంద్రబాబు నాయుడు తగులుతాయి. కనుక వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసి చంద్రబాబు నాయుడు అందరూ ఓడించాలని నిర్ణయంతో ఉన్నారు. వాలంటీర్స్ని తీసేసే కార్యక్రమం చేశాడు. వాలంటీర్స్ని ప్రజల దగ్గర లేకుండా తీశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఉన్నాడు. కనుక చంద్రబాబు ఆ పని చేయలేడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నేను సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ చూస్తున్నాను, వైఎస్ఆర్ పార్టీ నుంచి చాలామంది పెద్ద ఎత్తున వచ్చేసి తెలుగుదేశంలో జాయిన్ అయిపోతానని కొండబాబు గారు గ్రాఫిక్స్తో చూపిస్తున్నాడు. దయచేసి నువ్వు జాయిన్ చేసుకుంటున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు, నువ్వు జాయిన్ చేసుకున్న తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా మా పార్టీ సంబంధించిన వాడు కాదు. నేను ఎప్పుడు వాళ్ళని చూడలేదు పార్టీలో. గత పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇక్కడ నేనే ఉన్నాను. ప్రతి వాళ్ళతో అనుబంధం ఉంది. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో అందరితో అనుబంధం ఉంది. కనుక ఎవరెవరో తీసుకొచ్చి మరలా తన టికెట్ పోద్దేమో అని రేపు రాబోయే ఎలక్షన్లో నామినేషన్ లోపులో తన టికెట్ మళ్ళీ మారుస్తారేమో అని భయంతో తెలుగుదేశం పార్టీలో వలసలు వచ్చేస్తున్నారా అన్నట్టుగా గ్రాఫిక్స్లో చూపిస్తున్నాడు, దొంగ ఫోటోలు చూపిస్తున్నాడు. కనుక దీన్ని నమ్మద్దని ప్రజలందరూ తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్ పార్టీలో ప్రజలందరూ ఎవరైతే ఉన్నారో, నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీ కట్టుబడి ఉన్నారు, పార్టీతో ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు.